తల్లికి వందనం పడిన మొత్తం అందరికీ బియ్యము ఇవన్నీ మంచి సన్న బియ్యాలు వస్తున్నాయి. తెలుగుదేశం వీడినే వచ్చింది, ఎక్కడ రాదు, ఎక్కడ పోయినా రాదు. ఎంక్రోచ్మెంట్ చేసి చేపిస్తాం. ఇప్పుడు ఎప్పుడు చూసినా గానీ ఇక్కడ తెలుగుదేశం తప్ప ఎవరు వచ్చినా గానీ ఇది పుట్టిన నుంచి తెలుగుదేశం కానీ ఎవరే గానీ వచ్చినా నుంచి అందరూ ఇక్కడ కుటుంబాలు ఉండేది. ఇప్పుడు మన కాలేజీ రోడ్ లో వాళ్ళకి అవసరం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ రోజు ఆరో రోజు ఇక్కడ ఈ 39వ వార్డు ఇక్కడ తిరుగుతున్నాము. సంక్షేమ కార్యక్రమాలు అయితే ఈ చంద్రబాబు గవర్నమెంట్ లో బాగా అందుతున్నాయి, కానీ రోడ్లు డ్రైన్లు లేవు అని అంటున్నారు. గత 5 ఏళ్ళు ఈ అభివృద్ధిని విస్మరించి గత ప్రభుత్వము ఈ రోజు మా దృష్టికి ఇవన్నీ రోడ్లంటే కొంచెం డ్రైన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందులు అవపడుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ ప్రొద్దుటూరు పట్టణంలో జరిగినట్లు అవపడలేదు. వాళ్ళు ఏదో పేరు చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడే కానీ మేము తిరిగిన 39 వార్డులు మొత్తం ఎక్కడ చూసినా డ్యామేజే, రోడ్లన్నీ డ్యామేజే. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం మేము వెంటనే ఇప్పుడు కమిషనర్తో ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఈ రోడ్లు డ్రైన్లు కూడా అభివృద్ధి చేస్తాం. ప్రొద్దుటూరు పట్టణం అంతా కూడా అభివృద్ధి చేసేదానికి కక్కడ కట్టుకొని మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రజలకు మేము ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఏ ఒక్కరు ఎక్కడ మాకు ఇది అందలేదు అనేది లేదు. ఏదైనా 1-2 కొంతమందికి కొత్తగా అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళకు ఇవి పెన్షన్లు తప్ప అవి కూడా వచ్చే 2-3 నెలల కాలంలో అవి కూడా ఆ పెన్షన్లు కూడా పూర్తి చేస్తాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. పట్టణ వాసులకు అందరికీ కూడా మేమందరం ఖచ్చితంగా మేము సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.